హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను. ఇది వచ్చి నిన్నటి వ్లాగ్ అండి, జనవరి 26న. సో ఇంకా టైం వచ్చేసి 6:15 అయితే దాటింది. ఇంకా పిల్లలు అయితే నిద్రపోతున్నారు. ఇంకా నేను లోపల కొన్ని చిన్న చిన్న పనులు అయితే చేసుకొని ఇంకా పిల్లల్ని లేపి స్కూల్కి అయితే రెడీ చేయాలి. ఇంక ఇక్కడైతే అంట్లు అవన్నీ ఇంకా ముందు రోజే తోమేసి పెట్టేసుకున్నాను. ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నాను. మా ఊళ్ళో చూడండి, ఇది చలికాలం కదా, 6:30 అవుతుంది. అయినా చూడండి ఎలా ఉందో, వెళ్తురే లేదనమాట, చీకటిగానే ఉన్నట్లుంది. సో ఇక్కడ నుంచి అయితే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. సో ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పూరి అనమాట. ఇంకా ఆలు అయితే పొయ్యి మీద వేసి ఉడకబెట్టేసేసి, అలాగే ఇంకా చపాతీ పూరి చేయడానికి అయితే పిండి అయితే కలిపేస్తున్నాను. ఇంకా పిండి కలిపి పక్కన పెట్టేసేస్తే ఇంకా కర్రీ కూడా రెడీ చేసినాక ఇంకా పిల్లల్ని లేపైతే రెడీ చేయాలి. ఇంకా పొయ్యి మీద పెట్టేశాను కదా బంగాళాదుంపలు, అవి అయితే ఉడికిపోయినాయి అనమాట. నేను పిండి కలిపే లోపల ఇంకా అవి అయితే ఉడికిపోయినాయి. ఇంక ఇప్పుడు కర్రీ కూడా చేసేసేసి ఇంకా పిల్లల్ని లేపి రెడీ చేస్తాను అనమాట. ఇంక ఇక్కడైతే ఇంకా కర్రీ కోసమని కట్ చేస్తానంటే అవి రిపబ్లిక్ డే కదా ఈరోజు, ఇంకా కాబట్టి అట్లా లైన్గా పెట్టి చూస్తే అట్లాగే అనిపించనమాట, ఫ్లాగ్ లాగా. అందుకని జస్ట్ ఒక చిన్న క్లిప్ అయితే తీసాను. ఇంకో పక్క హీటర్ అయితే ఆల్రెడీ పెట్టేశాను అనమాట పిల్లలకి. చూడటానికి బాగా చక్కగా ఉంది కదా, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి అనమాట. సో అవన్నీ చూడడానికి ఇంకా ఫ్లాగ్ లాగా అనిపించేసరికి కట్ చేసేటప్పుడు ఇంకా వాటిని అయితే ఒక చిన్న క్లిప్ తీసాను. ఇంకా అలాగే కర్రీ కూడా రెడీ అయిపోయిందండి, ఇంకా చేసేసాను. ఇంకా కొంచెం దగ్గర పడితే స్టవ్ ఆఫ్ చేయడం అనమాట. ఇంకా అది స్టవ్ ఆఫ్ చేసినాక ఇంకా పిల్లల్ని లేపి ఇంకా వాళ్ళైతే ఫ్రెష్ అయిపోయారండి. ఇంకా హంసిక కూడా ఇద్దరు రెడీ అయిపోయారు. ఇంకా జున్ను అయితే చూడండి, ఇంకా రోజు అయితే ఏం చేస్తాడంటే ఇంకా లేపుతానమాట. ఈరోజు చూడండి ముందే లేచి కూర్చున్నాడు. ఇంకా వైషు అయితే ఈరోజు భారతమాత గెటప్ వేసుకొని స్కూల్కి వెళ్తానని చెప్పేసరికి తనైతే రెడీ చేస్తున్నాను. ఇంకా మా బుడ్డోడు అయితే మధ్యలో వచ్చి ఏదో కదిలిస్తుంటాడు అనమాట. అంటే తనకు పెట్టడానికి అయినా క్లిప్స్ అవి ఇవి అక్కడ పెడతాను కదా, వాటిని తీసుకొని పరిగెత్తడము ఇట్లా ఏదో ఒకటి చేస్తున్నాడు. ఇంకా లేకపోతే ఫ్లాగ్ ఉంది, ఇంకా వైషు కోసమని ఫ్లాగ్ తీసుకొని వస్తే దాన్ని పట్టుకొని పోవడము ఇట్లా ఏదో ఒకటి చేస్తున్నాడు అనమాట. ఇవ్వనంటే ఇంకా కాల్ చేస్తున్నాడు అనమాట, చిన్నోడు కదా. రోజైతే కొంచెం లేటుగా లేచేవాడు. ఇంక ఈరోజు నాకు పని ఉంది కదా, దాన్ని రెడీ చేసే పని, అందుకని ముందు లేచినట్టు లేచాడనమాట. ఇంక ఇక్కడైతే వైషుకి అయితే ఇంకా లాస్ట్ ఇయర్ కూడా తను వేసిందనమాట స్కూల్కి. ఇట్లాగే భారతమాత గెటప్ వేసుకొని వెళ్ళింది. తనకు కొంచెం ఇంట్రెస్ట్ అనమాట ఇట్లాంటివన్నీ, ఫ్యాన్సీ డ్రెస్ కానీ ఏదైనా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడము అవన్నీ ఇంట్రెస్ట్ తనకి. ఇంక నేను కూడా సర్లేని రెడీ చేస్తానమాట. తన జుట్టు ఏమో ఇంకా పొట్టిగా ఉండిద్ది కదండి, మామూలుగా ఇంకా భారతమాత కంటే లాంగ్ హెయిర్ ఉంటేనే బాగుంటుంది కదా, అట్లా లీవ్ చేసినట్లు. తనకేమో హెయిర్ షార్ట్ కదా, అంటే లాస్ట్ ఇయర్ తనకి ఎంటికలు ఇచ్చినాం కదా, ఇంకా అప్పటి నుంచి ఇంకా జుట్టు క్రాఫ్ లాగే ఉందన్నమాట తనకి. ఇంకా అందుకని ఇంకా భారతమాత గెటప్కి ఫుల్ హెయిర్ ఉంటేనే బాగుంటుందిలే అని చెప్పి జస్ట్ సగరంతోనైతే అట్లా సెట్ చేశానమాట, లాంగ్ హెయిర్ లాగా. క్లిప్లు అవి టిక్ టాక్స్ అవి ఇవి పెట్టేసి ఇంకా అలా సెట్ చేశాను. మా బుడ్డోడు చూడండి చాప్ పైన కప్పుకొని వచ్చి భయపడుతున్నాడు అనమాట. ఇట్లా ఒకటి ఆడుతూ ఉంటాడు. ఇంకా మా ఇంట్లో అయితే వాడే సందడు అనమాట. వాడు స్కూల్కి వెళ్తున్నాడు కదా ఈ మధ్య. ఇంకా స్కూల్కి వెళ్ళినప్పుడంతా ఇంకా ఇల్లంతా సైలెంట్గా ఉన్నట్టు ఉంటుంది. అది కాక మొన్నటిదాకా ఇంట్లోనే ఉన్నాడు కదా, ఈ మధ్య స్కూల్కి వెళ్తున్నాడు కదా, అది కాక ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి ఇంకా ఆడుతూనే ఉంటాడు. ఇంకేదో ఒకటి సందడిగా ఉంటుంది ఇల్లు. ఇంకా వాడు స్కూల్కి వెళ్ళేసరికి సైలెంట్ అయిపోతుంది, పిన్ డ్రాప్ సైలెంట్ అంటారు కదా అట్లా. ఇంకా ఫైనల్గా వైషుకి అయితే హెయిర్ అది చిన్నగా సెట్ చేశానండి. ఇంకా ఇప్పుడైతే ఇంకా వాటర్ పూసి బొట్టది పెట్టేసేసేస్తే ఇంకా పూరీలు కూడా వేసేసి పిల్లలకి తినిపించాలి. ఇంకా వడ్డానము చిన్న లైట్గా అట్లా ఒక చైను అది వేసాను. ఇంకా చెవులకేమో ఇంకా బుట్టలు అవి పెట్టేసి ఇలా సింపుల్గా అయితే రెడీ చేశాను అనమాట. చూడండి హెయిర్ ఎలా పెట్టాను ఏంటని కామెంట్ బాక్స్లో అంతా షేర్ చేసుకోండి. మామూలు సగరమేనండి, మామూలుగా మనం వేసుకుంటాం కదా అట్లాంటి సగరం అనమాట. అది సగరాన్ని కరెక్ట్గా ఇంకా బయటికి తన షార్ట్ హెయిర్ కనిపించకుండా పైన అలా సెట్ చేసేసాను. ఇంకా తన స్కూల్ నుండి వచ్చేంత వరకు ఆ సగరాన్ని ఏం చేస్తుందో చూడాలి.
ఇంకా నేనైతే తనని రెడీ చేసిన తర్వాత ఇంకా హంసిక కూడా ఇంకా రెడీ అయిపోయింది, తనను కూడా రెడీ చేశాను. ఇంక ఇప్పుడైతే పూరీలు అయితే వేస్తున్నాను. ఇంకా కర్రీ అయితే ముందే ప్రిపేర్ చేసి పెట్టాను కదా, ఇంక ఇప్పుడు పూరీలు వేసేస్తే ఇంకా వాళ్ళకి తినిపించేసానంటే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. ఇంకా జున్ను అయితే ఈరోజు ఇంట్లోనే ఉంటాడనమాట, బుడ్డోడైతే. ఇంకా వాళ్ళకైతే తినిపించేసానండి. తినిపించేసిన తర్వాత ఇంకా ఫైనల్గా అయితే కుంకుమది పెడుతున్నాను. ఇంకా రోజు అదొక అలవాటు, కుంకుమది పెట్టించుకొనే పోతారు స్కూల్కి. అది ఇంకా అలాగే మాకు చెట్టు ఉంది కదా, సన్నజాజుల చెట్టు, నా వీడియోస్లో చూసుంటారు కదా. ఇంకా పూలు అయితే ఇంకా నిన్న కట్టినవి ఉన్నాయి. ఇంకా వైట్ పూలే కదా, తెల్ల పూలే కదా, బాగుండేలే అన్నట్టు ఇంకా సన్నజాజులు కూడా కొంచెం వయసుకి అయితే పెడుతున్నా అనమాట. ఇంకా లాంగ్ హెయిర్ మీద బాగుండేలే అని. ఇంక ఇక్కడైతే వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మర్చిపోకుండా లైక్ అయితే ఇవ్వండి. ఫైనల్గా అయితే భారత మాత లుక్ అయితే ఇదనమాట. ఏదో సింపుల్గా అలా చేసేసాను, ఇంకా మరీ హెవీగా కాకుండా. ఆ కిరీటం అది కూడా ఇంకా నిన్నైతే తీసుకొని వచ్చారనమాట. ఇంకా వద్దని చెప్పినా వినదనమాట. ఇట్లాంటి ఏదైనా పార్టిసిపేట్ చేయాలన్నప్పుడు ఇంకా తను ఖచ్చితంగా చేసే తీరాలి అని చెప్పిద్ది. ఇంకా నేను ఖచ్చితంగా రెడీ చెయ్యి అది ఇదని గోల్ చేస్తుంది అనమాట. సర్లే అని ఇంకా నేను ఇంకా చిన్నప్పుడు ఇట్లా రెడీ అయ్యమని వాళ్ళకి పెద్ద తర్వాత గుర్తుగా కూడా ఉంటుందిలే అని చెప్పి ఇంకా రెడీ చేస్తాను. ఫైనల్గా అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నారు. హన్సీ ఏంటంటే ఇంకా వాళ్ళ టీచర్ చెప్తేనే చేస్తుంది అనమాట. వాళ్ళ టీచర్ చెప్పకపోతే ఇంకా ఏం చేయదు, గోలేదనమాట. వాళ్ళ టీచర్ ఏదైనా రెడీ అయ్యి రమ్మంటే కంపల్సరీగా తను రెడీ అయ్యి వెళ్ళింది. టీచర్ చెప్పలేదనుకో ఇంకా తను అసలే రెడీ అవుతాను అట్లా ఏం చెప్పదనమాట. అంటే స్కూల్లో ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు రెడీ అయ్యారండి అని చెప్పారంట. ఇంకా ఇంకా వైశ్య అయితే ఇంట్రెస్ట్ కాబట్టి తను అలా రెడీ అయిపోయింది. ఇంకా హంసీ అంటే వాళ్ళ టీచర్ పర్టికులర్గా చెప్తేనే చేస్తుంది అనమాట. నువ్వు ఖచ్చితంగా ఇట్లా చేసుకోరండి అంటే అప్పుడు రెడీ అయ్యి వెళ్తుంది, లేకపోతే నార్మల్గానే ఉంటుంది. ఇంకా జున్నుకు కూడా పూరి అది ఇచ్చేస్తే ఇంకా వాడే తీసుకొని తింటానని చెప్పి తీసుకొని తిన్నాడు. నేను ఇంకా వాకిలి ముందు అయితే పిల్లలు వెళ్ళిన తర్వాత ముగ్గు పెడతానండి, లేకపోతే వాళ్ళు అటు ఇటు తిరుగుతా మొత్తం తొక్కి పడేస్తారు. ఇంకా అందుకని స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే ముగ్గు పెడతానమాట. ఇక మాకున్న చిన్న చిన్న చెట్లు అయితే మీకు చూపిస్తున్నాను. ఇంక ఈరోజు లంచ్లోకి వచ్చేసి చిక్కుడుగాయలు అనమాట. పెద్ద చిక్కుడులు ఉంటాయి కదా, గోరు చిక్కులు కాకుండా ఇంకా చిక్కుడుగాయలు, వాటిని అయితే ఒలుస్తున్నాను. ఇంకా మా బుడ్డోడు కూడా తినడం కంప్లీట్ అయిపోయింది అనమాట. వాడు ఇంక ఇట్లా ఏదైనా పని చేస్తాను అనుకో వచ్చి లాక్కొని వాటిని అటు విసిరేయడం ఇటు విసిరేయడం, పెడుతున్నట్టే అక్కడ పెడతాడు. మళ్ళీ తర్వాత తీసి అన్నీ ఇంకా చిందరవందర చేస్తాడనమాట. ఇంకా వద్దన్న ఊరుకోడు. సరేలే వలవని ఏదో లాగుతున్నాడు, ఇరగదీస్తున్నాడు చూడండి, ఇసిరేస్తున్నాడు కదా, అట్లాగే చేస్తాడు. ఇంక ఇల్లంతా వేస్తాడు, మళ్ళీ అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు, మళ్ళీ వచ్చి కూర్చొని మళ్ళీ లాగుతాడు అనమాట. సో ఇంక చిక్కుడుగాయలు అయితే చేస్తున్నాను. ఇంకా తర్వాత వచ్చి పప్పు చేయాలన్నమాట, టమాటా పప్పు. ఇంకా పప్పుకు కూడా ఇంకా కందిపప్పు అవి కూడా నానబెట్టేశాను. కొంచెం నానితే బాగుండలేదని వెళ్ళి వాటర్ తెచ్చుకున్నాడు అనమాట. ఇప్పుడు పై చేసి ఆ వాటర్లో వేసి ఆడుకోవడానికి ట్రయల్ అనమాట. చూడండి ఎట్లా ఇసిరేస్తున్నాడు, ఇంకా చెప్పినా కూడా వినడు అనమాట. అల్లరి అబ్బాయి అనమాట. ఇంక వాటిని అయితే చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఇంకా బాగా వాష్ చేస్తున్నాను. ఒక 2 times అయితే మంచిగా కడిగేసేసుకొని ఇంకా వాటిని అయితే ఉడకబెట్టేసేయాలన్నమాట. ఇంకా నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత జున్ను బ్రేక్ఫాస్ట్ అది తిన్నాడు కదా, అదైతే ఇల్లు చిమ్మి తుడిచి బయట ముగ్గేసుకొని ఎన్ని చిక్కుడుగాయలు అవన్నీ చేసుకొని ఇప్పుడైతే గిన్నెలోకి వేస్తున్నాను కదా. ఇవన్నీ పనులు అయ్యేసరికి మా పిల్లలు ఇంటికి రానే వచ్చారనమాట. అంటే ఒక 2 hours ఉంచుకున్నారు, 1.5 hour అలా ఉంచుకొని ఇంకా పంపించేశారనమాట. జెండా వందనం అది చేసిన తర్వాత ఇంటికి పంపించేశారు. నా పనులు పూర్తి కూడా అవ్వకముందే వచ్చేసారనమాట. ఇంకా వీళ్ళైతే ఇంకా ముగ్గురు కలిసి ఇంకా ఇల్లు అయితే అల్లరి చేస్తారు. ఇంకా సండే రోజైనా అంతే ఇంట్లో ఉంటారు కదా, ఇంకా ఇల్లు పీకి పందిరేస్తారు అనొచ్చు అనమాట వీళ్ళు ముగ్గురు కలిసి అయితే. ఇంకా వీళ్ళ పాటికి వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. నేను ఆ చిక్కుడుగాయలు అయితే పొయ్యి మీద పెట్టేసి నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అయిపోయాను. ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంకా ఫస్ట్ పూజ అది చేసుకున్నాను అనమాట. ఇంకా పూజ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వంట అయితే చేస్తాను. ఇంకా వంట చెప్పాను కదా, చిక్కుడుగాయలు అయితే ఆల్రెడీ ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చే లోపల ఉడికిపోయినాయి. వాటిని అయితే నీళ్ళు వడగొట్టి పక్కన పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే
నేను ఇంకా పప్పు చేయాలన్నమాట. టమాటా పప్పు అది చేసేస్తే ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ అయిపోయినట్టే. ఇంకా అన్నం కూడా వండేసేస్తే. సో వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉంది ఏంటని కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో ఎలా ఉంది ఏంటని మర్చిపోకుండా కామెంట్ చేయండి.